హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ నేను లిఖిత. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంలో శ్రావణ మాసం ఒకటి. మరి శ్రావణ మాసం విశిష్టత ఏంటి? ఈ మాసంలో పూజలు అదే విధంగా వ్రతాలు కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా మనందరికీ ఎంతో పవిత్రమైన పండగగా మనం భావిస్తూ ఉంటాం వరలక్ష్మి వ్రతం. అసలు వరలక్ష్మి వ్రతం అనగానే మన మహిళలందరూ ఎంతో ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు అన్ని పూజలతో పాటు. మరి ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు చేసుకోవాలి? అదేవిధంగా పూజా విధానాన్ని ఎలా ఆచరించాలి? ఇలాంటి విషయాలన్నీ మనతో పాటు పంచుకునేందుకు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఉన్నారు లతా జంధ్యాల గారు. మరి ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. లత గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. అయితే శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో ఇందాక నేను చెప్పినట్లు అత్యంత ముఖ్యమైన మాసంగా శ్రావణ మాసంని పరిగణిస్తూ ఉంటారు. మరి అసలు శ్రావణ మాసం ప్రాముఖ్యత ఏంటి? అసలు ఇంపార్టెన్స్ ఏంటి ఈ శ్రావణ మాసంది? సరే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అలాగే ముందుగా మన సాక్షి ప్రేక్షకులందరికీ కూడా, సాక్షి ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు మామూలుగా శ్రావణ మాసం ప్రత్యేకత ఏమిటి, ఎందుకు అసలు మనం చేసుకుంటున్నాము, ఇలాంటి ప్రశ్న అడిగారు గనక ముందుగా మనం కొన్ని మాసాలు ఉన్నాయి, 12 మాసాలు ఉన్నాయి కదా, అంటే 12 నెలలు. సింపుల్గా మాట్లాడుకుంటే 12 మంత్స్. ఈ 12 మంత్స్లో కూడా కొన్ని మంత్స్ మనకి చాలా ఇంపార్టెంట్ మంత్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడేది ఎలా మాట్లాడతాము అంటే కొంచెం చిన్నవాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా, కొత్తగా వస్తూ ఇంకా మనం వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పుకుందాం. ఈ 12 మాసాల్లో కూడా కొన్ని మంత్స్ చాలా ఇంపార్టెన్స్ కలిగిన మంత్స్ ఉన్నాయి. అందులో ఒకటి శ్రావణ మాసం, రెండోది ఏమిటి అని అంటే వైశాఖ మాసం, మూడోది ఏంటి అని అంటే కార్తీక మాసం, అలాగే మాఘ మాసం. ఈ మాసాలన్నీ కూడా ఎంతో ఇంపార్టెంట్స్ అన్నమాట. అంటే ఏంటి, మనం ఏ చిన్న పని భగవత్ ఆరాధన చేసినా, అంటే భగవంతుడికి సంబంధించి ఎలాంటి పూజాది క్రతువులు చేసినా మనకి విశేషమైన పుణ్యం వస్తుంది. అసలు మనం అందరం ఎందుకు చేయాలి? పూజలు ఎందుకు చేయాలి? వ్రతాలు ఎందుకు చేయాలి? ఎందుకు నోములు నోచాలి? ఈ ప్రశ్న ఇప్పుడు చాలా మందికి వస్తుంది కదా. దీనికి ఏమిటి సమాధానం అని అంటే, మనం దేనికైనా ఎందుకు చేస్తాము అని అంటే లక్ష్మీప్రదం కావాలి అని చేస్తాం. లక్ష్మి అంటే ఓన్లీ డబ్బే కాదు. ఇక్కడ లక్ష్మి అని అంటే ఏంటంటే అందంగా ఉండటం కూడా లక్ష్మి, మంచిగా మాట్లాడటం కూడా లక్ష్మి, నలుగురిని కలుపుకొని వెళ్ళటం కూడా లక్ష్మి, అలాగే మంచిగా అన్నం వండి పెట్టడం కూడా లక్ష్మి, డబ్బు సంపాదించటము లక్ష్మే, పొదుపు చేయటము లక్ష్మి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఒక మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేయటం కూడా లక్ష్మి. అంటే ఏంటంటే మన చుట్టూరా ఉన్న ఏదైతే ప్రదేశం ఉందో, లేక మనం ఉంటున్న చోటు అని అనుకుందాం, ఇదంతా కూడా లక్ష్మీప్రదంగా ఉండాలి అని లక్ష్మీ వారాలు చేస్తూ ఉంటాం. ఓకేనా? అంటే అంతే కదా. నా మనసు ఆనందంగా ఉండాలనుకోండి, నేను ఏమైనా ఒక మంచి పువ్వు చూసినప్పుడు ఇవాళ మా ఇంట్లో బాగా మందారాలు పూసాయి అనుకోండి, అబ్బా ఇన్ని మందారాలు పూసాయి, ఇవన్నీ తీసుకెళ్ళి నేను చక్కగా అమ్మవారికి పెడతాను అని అనుకుంటారు. లేదా ఈ చెట్టుకే ఉంచుదాం, ఎంత బాగుందో అనుకుంటాం. అది కూడా లక్ష్మీప్రదమే. అందుకని ఏది ఉన్నా దాన్ని ఆస్వాదించటం అంటారు, ఎంజాయ్మెంట్ అంటాం కదా. ఏది ఉన్నా ఎంజాయ్ చేసేదాన్ని లక్ష్మీప్రదం అని అంటారు. కాబట్టి ఈ లక్ష్మీప్రదాన్ని నేను ఎలా సంపాదించుకోను అని అంటే అప్పుడు అమ్మవారిని ఆరాధన చెయ్యాలి. సరే, అమ్మవారిని ఎప్పుడు ఆరాధించను అంటే అసలు ప్రతిరోజు ఆరాధించాలి. నేను ఇందాక చెప్పినవి కొన్ని ప్రత్యేకమైన నెలలు, కానీ అసలు లక్ష్మీ అమ్మవారిని నేను ఓన్లీ శ్రావణ మాసాల్లోనే చెయ్యనా అని అంటే అక్కర్లేదు. అమ్మవారిని ప్రతిరోజు పూజించు. ఎందుకు? నాకు ప్రతిరోజు లక్ష్మి కావాలి, అంతే కదా. ఇవాళ మంచిగా మాట్లాడితే మీరు బాగా నచ్చుతారు, మీకు ఇంకో నలుగురు ఫ్రెండ్స్ అవుతారు. నలుగురు ఫ్రెండ్స్ అయితే ఆ నలుగురు మీ గురించి మంచిగా చెప్పుకుంటారు కదా. అంటే ఏంటి, అది మీరు లక్ష్మీప్రదం అనమాట. మిమ్మల్ని చూడంగానే అబ్బాయి ఎంత అందంగా ఉన్నారు, లక్ష్మీప్రదం. అలాగే వారి ఇంటికి వెళ్ళాం, ఇల్లు ఎంత అందంగా పెట్టుకున్నారు, లక్ష్మీప్రదం. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇల్లు గుమ్మగుమ్మలాడుతోంది, లక్ష్మీప్రదం. ఇవన్నీ కావాలి అని అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. అంటే మనలోనే లక్ష్మి ఉంది అనే భావన, మనమే లక్ష్మిగా ఉన్నాము అనే ఆలోచన. ఈ శ్రావణ మాసంలోనే ఎందుకు అని అంటే అసలు గమనించాల్సింది ఏంటంటే లక్ష్మీదేవిని ప్రతిరోజు పూజించాలి. ఇవన్నీ కావాలంటే ప్రతిరోజు పూజించాలి. ఇందులో కూడా శ్రావణ మాసంలోనే ఎందుకు అని అంటే అమ్మవారు ఈ పౌర్ణమికి వచ్చే ముందు రోజు ఏ శుక్రవారం అయితే ఉందో ఆ రోజు భృగు మహర్షికి ఆవిడ కూతురుగా పుట్టింది. మనం పుట్టినరోజు నాడే చేసుకుంటాం కదా. అలాగా అమ్మవారు శ్రావణ మాసంలో
పౌర్ణమికి ముందరగా వచ్చే శ్రావణ శుక్రవారం. శుక్రవారం రోజు పుట్టింది కనుక అమ్మవారిని ఆ రోజు కొలవటం అనేది కనపడుతోంది. రెండో విషయం ఏమిటి అనంటే, మనకి మామూలుగా క్షీరసాగర మదనం జరిగింది కదా! క్షీరసాగర మదనం జరిగినప్పుడు మనకి అనేక రకాల కామధేను వచ్చింది, శంఖం వచ్చింది, ఇలాగ అనేక రకాలు వచ్చాయి కదా! దీంతో పాటు మనకి కా కాల ఇది కూడా వచ్చింది. ఏంటి? విషం కూడా వచ్చింది. సరే, విషాన్ని శివుడు మింగేశాడు. కానీ తర్వాత వచ్చింది ఎవరు అనంటే చంద్రుడు. చంద్రుడి తర్వాత లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మి ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి పరిస్థితులన్నీ మారిపోయాయి. లక్ష్మీదేవి వచ్చింది, ధన్వంతరి వచ్చాడు, ధన్వంతరి రాగానే అమృతం వచ్చేసింది. అంటే ఏంటి? లక్ష్మీదేవి ఎప్పుడైతే మన ఇంటికి వస్తుందో అప్పుడు మనకున్న కష్టాలే కానీ, కన్నీళ్లే కానీ, బాధలే కానీ అవన్నీ కూడా మనకి తీరిపోతాయి. అందుకని శ్రావణ మాసం శుభమాసం. అలాగే కొన్ని కొన్ని మాసాలలో ఏ దేవతార్చన చేసినా శుభ ఫలితం ఉంటుందన్నాను కదా! కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ రోజు చేసుకున్నా, అంటే శ్రావణ సోమవారాలే అవని, శ్రావణ శనివారాలే అవని, మంగళవారాలే అవని, శుక్రవారాలే అవని, ఇలా విశేషంగా మనం ఏ రోజు భగవంతుడిని అర్చించినా మనకి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని ఏంటంటే ఉట్టి శ్రావణ మంగళవారం అనో శుక్రవారం అనో కాదు, శ్రావణ మాసం అంతా అధిక ఫలమాసం. అంటే నువ్వు ఏ చిన్న పని చేసినా నీకు మంచి ఫలితం వస్తుంది. అంతేగా మనకి చిన్న పని చేయాలి, పెద్ద ఎఫర్ట్స్ కావాలి, పెద్ద రిజల్ట్స్ కావాలి. చిన్న ఎఫర్ట్, పెద్ద రిజల్ట్. కాబట్టి పెద్ద రిజల్ట్ కావాలి కనుక మనం శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు చేసుకుంటాం. అలాగే శ్రావణ మాసాన్ని విశేషమైన ఫలమాసంగా భావిస్తూ మనం దాన్ని ఆచరించడం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ సోమవారంలో మనం ఏ దేవుణ్ణి ఆదరిస్తుంటాం? శ్రావణ సోమవారం. సోమవారము అనేది ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చాము అనంటే, ఇక్కడ మనము చంద్రుడికి ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఓకే. ఇక్కడ నేను కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ అవి వాడుతున్నా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మిగతా చిన్న చిన్న జనరేషన్ కూడా అర్థమవుతుంది అని. ఇక్కడ సోమవారం నాడు మనము ఇక్కడ చంద్రుడిని ఆరాధన చేస్తాం కదా. శివుడిని కూడా చంద్రుడు ఎక్కడ ఉంటాడు? శివుడి యొక్క తల పైన ఉంటాడు. అవునా? అంటే ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జాతక పరంగా కూడా ఎవరికైనా సరే 2-3 గ్రహాలు బాగుండాలి. అందులో ఒకటి చంద్రుడు బాగుండాలి. చంద్రుడు బాగున్నాడు అనుకోండి, మన వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైనా ఉందనుకోండి, మనకి ఎలాంటి కష్టం వచ్చినా అది తీరిపోతుంది. ఓకేనా? ఇందులో దక్షయజ్ఞం అప్పుడు మనకి కాలభైరవుడు వచ్చాడు కదా. కాలభైరవుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? దేవతలందరూ ఎవరైతే దక్షయజ్ఞం అటెండ్ అయ్యారో వారందరినీ కూడా ఏదో ఒక రకంగా ఆయన వారిని బాధ పెట్టాడు. అంటే కొట్టడం జరిగింది. అక్కడ సూర్యుడిని కొట్టాడు, చంద్రుడిని, ఇలాగ అనేక రకాల దేవతలని అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పాలయ్యారు ఈ యొక్క కాలభైరవుడి వలన. ఇందులో ఇబ్బంది పాలైంది ఎవర్రా అనంటే చంద్రుడు కూడా. ఆల్రెడీ చంద్రుడికి ఒక శాపం ఉంది. అదేమిటి అనంటే దక్షుడే ఇచ్చాడు. ఆయనకి 27 కూతుళ్ళు ఉన్నారు. 27 కూతుళ్ళు, 27 నక్షత్రాలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే నక్షత్రాలు. ఈ నక్షత్రాలన్నిటినీ కూడా చంద్రుడే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నవాడు చేసుకోకుండా ఏం చేశాడంటే ఒక్క నక్షత్రం మీద ఎక్కువగా ప్రేమ చూపించేవాడు. ఆ నక్షత్రం పేరు రోహిణి. మిగతా నక్షత్రాల వాళ్ళందరూ వెళ్ళి కూడా దక్షుడికి చెప్పుకుంటే దక్షుడు ఏమన్నాడు? మిగతా వాళ్ళని కూడా నువ్వు చూసుకోవాలి, మరి మిగతా వాళ్ళని కూడా నువ్వు రక్షించాలి కదా, మరి నువ్వు భర్తవి కదా అన్నాడు. సరే, ఆయన ఏదో కారణం చెప్పాడు. అక్కడ దక్షుడు ఒక శాపం ఏమిచ్చాడంటే, నువ్వు ఇలాగా ఉండటం వలన నీలో ఉన్న కళలు నశిస్తాయి. ఇప్పుడు మనం పౌర్ణమి వచ్చింది అనుకోండి, చంద్రుడిని చూస్తాం కదా, అబ్బా ఎంత మంచి వెన్నెల అంటాం. అవునా? చంద్రుడిని చూస్తే మనసు అబ్బా ఎంత బాగుంది అని అంటాం. మనకి ఎంత దుఃఖంగా అన్నా ఉండనివ్వండి, పౌర్ణమి రోజు గనక చంద్రుడిని చూసామంటే కొంచెం సేపు మనలో ఆనందం కలుగుతుంది. కరెక్టేనా? అలాగే పాపం చంద్రుడికి ఆ శాపం ఒకటి కలిగి ఆయన ఏం చేశాడంటే 15 డేస్కి పౌర్ణమి, అంటే ఒక్కొక్కటి వృద్ధి చెందుతూ ఉంటాడు, ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు, గ్రో అవుతూ ఉంటాడు. 15 డేస్ తర్వాత అమావాస్య, తగ్గుతూ ఉంటాయి. వాటిని చంద్రకళలు అంటారు. ఈ చంద్రకళలు పెరగటం తరగటం అనేది ఒకటి దక్షుడి శాపం వల్ల వచ్చిందనమాట. రెండో విషయం ఏమైందంటే, ఈ కాలభైరవుడు ఏం చేశాడు? వెళ్ళి చంద్రుడిని కూడా కొట్టడం జరిగింది. కొట్టడం అని చెప్పకూడదు. అంటే అక్కడ ఏం జరిగిందంటే, ప్రతి ఏ దేవుడైతే ఏ భగవంతుడైతే ఆ దక్షయజ్ఞానికి వెళ్ళారో వాళ్ళని కొంచెం కాలభైరవుడు బాధ పెట్టాడు అని అనుకోవాలి. అలాగా చంద్రుడిని కూడా ఆయన బాధ పెట్టాడు. పెట్టడం ఎలా చేశాడంటే చెప్టాలాగా అనమాట అని పప్పులాగా చేసేసాడు. పాపం చంద్రుడు వెళ్ళి మళ్ళీ శివుడి దగ్గర మొడబెట్టుకున్నాడు. అయ్యా, నాకు ఆల్రెడీ ఒక శాపం ఉంది, నాకు రెండో శాపం కూడా, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇక నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పూజిస్తారు, నన్ను ఎవరు ఆదరిస్తారు? అంతే కదా. దిక్పాలకుల్లో ఇక్కడ ప్రధానంగా మనకి కనిపించే వాళ్ళలో సూర్యుడు చంద్రుడినే
మనం ప్రత్యక్ష దైవాలుగా భావిస్తాం. ఇలా ఉంటే ఏ దేవుడిగా భావిస్తాం అవును. కదా. అప్పుడు శివుడేమన్నాడు, సరే అయితే సరే, నేను నీకు నా శిఖలో స్థానం ఇస్తాను, నువ్వు నా శిఖలో ఉండు. ఎప్పుడైతే నువ్వు నా శిఖలో ఉంటావో ఆటోమేటిక్గా నీకు పూజ్యుడు అయిపోతావు అన్నాడు. రెండోది ఇందాక నేను చెప్పాను, జాతక పరంగా చంద్రుడు ఎంత బాగుంటాడో వాళ్ళకి ఎలాంటి కష్టాలన్నా రానివ్వండి, వాళ్ళ ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా, ఆ కష్టం కొంచెంసేపు బాధపడచ్చు మనుషులం గనక, కానీ అందులోంచి బయటికి వచ్చే మార్గం కూడా వెతుకుతూ ఉంటాం. అందుకని ఎప్పుడూ కూడా మనసుని ప్రభావం చేసేది చంద్రుడు. కాబట్టి చంద్రుడు జాతక పరంగా బాగుంటే అన్నీ బాగుంటాయి. ఓకే. రెండోది ఏంటి మరి, సోమవారాలు ఎందుకు చేయాలి? సోమవారం అనేది చంద్రుడికి సంబంధించిన రోజు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన కథ ప్రకారంగా చంద్రుణ్ణి ఆరాధించడానికి చంద్రుడి వలనే ఔషధులు వస్తున్నాయి, మెడిసిన్స్ వస్తున్నాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చంద్రుడి వలనే ఆహారం వస్తోంది. ఆహారంలో మనకి దానిలో ఉండే స్ట్రెంగ్త్ అంటాం కదా, బలం అంటాం. ఆహారానికి సంబంధించిన బలం చంద్రుడి వలన వస్తోంది. కాబట్టి చంద్రుడిని పూజించటం వలన ఏమవుతుంది, మనం తినే ఆహారం బలోపేతంగా ఉంటుంది, నలుగురికి ఆనందం కలుగుతుంది. రెండోది, మనం తీసుకునే మందుల్లో కూడా ఔషధ విలువలు పెరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ ఇంకా అనేక రకాలుగా, అంటే చంద్రుడి వలన ఈ 16 రోజులు కూడా దేవతలకి, అంటే మనకి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు చంద్రుడిని కనుక పూజిస్తే చంద్రుడు ఒక్కొక్క దేవతారాధనకి సంబంధించి ఆయన ఆహారం ఇవ్వటం కనపడుతుంది త్రూ అగ్నిదేవ. అది 15 రోజుల పాటు, పౌర్ణమి రోజుల వరకు చంద్రుడిని ఆరాధిస్తే దేవతలను ఆరాధిస్తాం. పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య పితృదేవతలకి వెళ్తూ ఉంటుందన్నమాట. కాబట్టి చంద్రుడిని ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటాం గనక, చంద్రుడిని ఆరాధించడం వలన మంచి హస్బెండ్ వస్తాడని కూడా చెప్తారు. జీవితంలో ప్రేమ ఉండాలి కదా, రొమాన్స్ అంటాం మనం, అలాగే లవ్ అంటాం, ఎఫెక్షన్ అంటాం. ఇలాంటివి కావాలనుకోండి చంద్రుడు బాగుండాలి. చంద్రుడు లేకుండా ఇవి జరగవు. మిగతా ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, శుక్రుడు కూడా ఉండాలి అని అంటాం, కానీ నీకు ఫీలింగ్స్ లేకపోతే శుక్రుడు ఏం లాభం? శుక్రుడు అనేవాడు మనకి అందాన్ని ఇచ్చేవాడు, కానీ చంద్రుడు అనేవాడు ఫీలింగ్స్ని ఇచ్చేవాడు. సో ఫీలింగ్స్ కలగాలి అన్నా, ఫీలింగ్స్ ఉండాలన్నా చంద్రుడిని పూజించాలి. అందుకని సూర్యుడి అదేంటి శివుడితో పాటు చంద్రుణ్ణి పూజించటం అనేది కనపడుతోంది కనుక, మనకి జాతక పరంగా ఉన్న దోషాలు తొలగిపోవటానికి, చంద్రుడి వలన మనసు మంచిగా ఉంటుంది గనక, చంద్రుడి వలన మనకి అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి గనక, చంద్రుణ్ణి శిఖలో శివుడు ధరించాడు గనక శివారాధన చేయటం కనపడుతూ ఉంటుంది. ఓకేనా. అలాగే శివుడిని పూజించేటప్పుడు చాలా మందికి ఉన్న ఒక సందేహం, ఏ ఆకులు అత్యంత ప్రీతికరమైనవి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి పూజించేటప్పుడు ఎలాంటి ఆకులు మనం శివుడికి పూజిస్తూ ఉండాలి? ఇక్కడ ప్రతి ఒక్క దేవుడికి కూడా ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్కటి ఇష్టమైనది ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మీకు ఒకటి ఏదో ఇష్టం ఉంటుంది, అంతేనా? ఇప్పుడు గులాబ్ జామున్ ఇష్టం, లేకపోతే ఇంకొకళ్ళకి మైసూర్ పాక్ ఇష్టం, ఇలా ఉంటుంది కదా. కొంతమంది స్వీట్ తింటారు, కొంతమంది హాట్ తింటారు. అలాగే దేవతలకు కూడా కొన్ని కొన్ని ప్రీతికరమైన వస్తువులు ఉన్నాయి. అందులో శివుడికి మహా ప్రీతికరమైనది ఏమిటి అనంటే బిల్వపత్రాలు. కానీ శివుడికి చాలా ఇష్టమైనది ఏమిటి అనంటే అభిషేకము. శివుడికి అభిషేక ప్రియుడు. ఈ సోమవార వ్రతాలలో ముఖ్యంగా చేసేది ఒకటి ఉంటుంది. ఏమిటి అనంటే, మామూలుగా మనకి పాములకి పుట్ట ఉంటుంది కదా, పుట్టమన్ను అంటాం. ఆ పుట్టమన్ను తెచ్చుకొని శివుడికి సంబంధించిన లింగాన్ని తయారు చేస్తారు. తయారు చేసి ఇలా 16 సోమవారాల వ్రతము అని అంటారు దీన్ని. ఇక్కడ మనకి శ్రావణ మాసంలో మొదలవుతుంది. దీన్ని ఏం చేస్తారంటే, ప్రతి సోమవారం రోజున ఈ మట్టితోటి, పుట్టమన్నుతోటి శివుడిని తయారు చేసి శివుడిని పూజించటం కనపడుతుంది. అలా ప్రతి వారము ఆ చేసిన శివలింగాలన్నిటినీ ఒక చోట పెట్టి 16 సోమవారాల వ్రతం అయిపోయిన తర్వాత ఆ వాటన్నిటినీ నీళ్ళల్లో కలపటం కనపడుతుంది. దీనికే పూజిస్తారు, దీన్నే పూజిస్తారనమాట. ఈ శివలింగం ఏదైతే తయారు చేసుకున్నామో దీన్నే పూజిస్తారు. దీనివల్ల నాకు కలిగే లాభం ఏంటండి అని అంటే, ముఖ్యంగా ఈ మధ్య అయితే ఆడవాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, కానీ అసలు ఇది అందరూ చెయ్యదగింది, ఆడవాళ్ళనే కాదు. చాలామంది ఏమంటున్నారంటే, మీకు మంచిగా మొగుడు కావాలి, హస్బెండ్ కావాలి, పెళ్లి కావాలి, మీరు 16 సోమవారాల వ్రతం చేయండి అంటున్నారు. ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా మంచి భార్య కావాలిగా, మంచిగా వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉండాలిగా. అందుకని మగవారైనా ఆడవారైనా ఈ 16 సోమవారాల వ్రతం చేయటం, ఉపవాసం ఉండటం, స్వామివారిని పుట్టమన్నుతోటి తయారు చేసుకోవటం, వ్రత విధానం ఉపవాసం ఉండటం, నక్తం ఉంటారు, ఉపవాసం ఉండటం, స్వామివారిని అభిషేకించటం. పంచ ద్రవ్యాలు ఉన్నాయి మనకి కదా, ఆవు నెయ్యి, ఆవు పాలు, పెరుగు, తర్వాత తేనె,
ఇవన్నిటిని కలిపి చక్కెర వీటితోటి స్వామివారిని అభిషేకించటం, తర్వాత స్వామివారికి సంబంధించిన షోడశోపచార పూజ చేసుకోవటం, ఆ తర్వాత ఆ వ్రత కథలో ఉంటుంది దాని ప్రకారం చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం పూట నక్షత్రం దర్శనం చేసుకొని భోజనం చేయటం. ఇలా కనుక చేస్తే ఉద్యోగం రాని వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒక అవును. ఆలోచన, ఏదో ఒక గొడవ, ఏదో ఒక భయం. మనసులో కొంతమందికి విపరీతమైన భయం ఉంటుంది. లేదా మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు ఉంటారు. మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ పీపుల్. వాళ్ళకి వాళ్ళు స్తోత్రాలు చదవలేరు, పూజ చేయలేరు అనుకోండి. వాళ్ళకి ఆ పూట టిఫిన్ పెట్టడం, ఓ నమశివాయ నమశివాయ అని వారి చేత మంత్రాన్ని అనిపిస్తూ ఉండటం. ఓకే. ఇలా చేసుకుంటూ వస్తే అనేక రకాలమ్మ హెల్త్, వెల్త్, పెళ్ళి, పిల్లలు, ఉద్యోగము, వ్యాపారము, డబ్బు, ఇల్లు, వాకిలి, మీరు ఏది అడిగితే అది పరమశివుడు చాలా తొందరగా, భోళాశంకరుడు కదా, ఆయన తొందరగా అనుగ్రహిస్తాడనమాట. ఈ శ్రావణ సోమవారంలో మనం ఉపవాసం ఉంటూ ఉంటాం చాలా మంది. అయితే ఉపవాసం ఉంటే ఇప్పుడు మీరు అన్నారు ఈ తరం వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి, అసలు ఉపవాసం వల్ల లభించే లాభాలేంటి? అందరూ అనుకుంటారు ఉపవాసం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాల్సొస్తుంది అనుకుంటూ ఉంటారు. అసలు లాభాలు ఏమొస్తుందంటే ఏం చెప్తారు? లాభం ఏమొస్తుంది అనంటే, ఉపవాసము అనంటే భగవంతుడికి దగ్గరగా అంటారు. నేను ఒకటే మాట అంటాను. ఇప్పుడు ఇదివరకంటే అనేక రకాలుగా సిస్టమ్ మారింది. ఇప్పుడు మనం ఉన్న సిస్టమ్ అనేది చాలా మారుతూ వచ్చింది. కాబట్టి ఉపవాసానికి భగవంతుడికి దగ్గరగా చేరేందుకు చేసే ప్రక్రియ. చాలామంది ఏంటంటే, అబ్బా! నేను ఉపవాసం ఉన్నాను, నేను ఉపవాసం ఉన్నాను అంటూ ఉంటారు. అసలు ఉపవాసం ఉన్నట్టు పక్కవాడికి కూడా తెలియకూడదు. ఓకే. అంత గుప్తంగా ఉండాలి. అంత సీక్రెటివ్‌గా ఉండాలి. నేను ఉపవాసం చేస్తున్నాను, ఉపవాసం చేసి 10 మందికి మనం చెప్పుకోకూడదు. రెండోది ఏమిటి అనంటే, ఉపవాసం ఎందుకు చేస్తున్నావు అనంటే, నాకేదో కావాలని. ఇక్కడ భగవంతుడి దగ్గర అసలు భగవంతుడి దగ్గరికెళ్ళి నాకిది కావాలి అని మనం అడగకూడదు. నీకేది ఇవ్వాలని ఉంటే అది ఇవ్వు అని అడగాలి. ఓకే. అప్పుడు ఆయన ఏంటంటే మనకేది కావాలో ఆయన ఇస్తాడు. అలాగది అందుకని ఏంటంటే, ఉపవాసం చేయటం వలన మనకున్న ఈ చక్రాలు ఉన్నాయి చూసారా? ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా సోలార్ ప్లెక్సిస్ చక్ర ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయ్యి ఏమవుతుంది అనంటే, అక్కడి నుంచి మన ఆలోచన అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నప్పుడు 10కో నాకు బ్రేక్‌ఫాస్ట్ చేసే అలవాటు ఉందనుకుందాం. 10కి మంచిగా ఆకలేస్తుంది. నేను ఉపవాసం ఉన్నాను, ఇవాళ నేను తినను అనుకుంటాను. మళ్ళీ 1 గంటకో ఆకలేస్తుంది. మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ నేనే సాయంత్రం 4కో, 5కో టీయో, స్నాక్సో తింటే నాకు ఆ టైంలో ఆకలేస్తుంది. దాన్ని నేను అవాయిడ్ చేయగలిగాను అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ పుష్ చేశాననుకోండి, ఆకలి అనేది మన శరీరం ఆటోమేటిక్‌గా మర్చిపోతుంది. ఓకే. ఇంకోటేంటంటే, ఈ శ్రావణ మాసాల్లో చేయటం వల్ల వర్షాకాలంలో ఇక్కడ మనకి చెప్పేదేంటంటే, ఆకలి తక్కువవుతుంది. జఠరాగ్ని తక్కువవుతుందనమాట. జఠరాగ్ని ఎందుకు తక్కువవుతుంది అంటే, భూమి సూర్యుడికి దూరంగా వస్తూ ఉంటుంది. సూర్యకిరణాలు మనకి తక్కువగా తగులుతూ ఉంటాయి. సూర్యోదయం ఆలస్యంగా అవుతుంది. సూర్యాస్తమం తొందరగా అవుతుంది. అంటే సన్‌రైజ్ అండ్ సన్‌సెట్. సన్‌రైజ్ తొందరగా అవుతుంది, సన్‌సెట్ లేట్‌గా అవుతుంది. అందుకని ఏమవుతూ ఉంటుంది, మన యాక్టివిటీ తగ్గుతూ ఉంటుంది. మన అవును. యాక్టివిటీ తగ్గినప్పుడు ఏమవుతుంది, మనకి మూవ్‌మెంట్ తగ్గుతూ ఉంటుంది. మూవ్‌మెంట్ తగ్గినప్పుడు మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసమని ఓకే. ఈ వర్షాకాలం మొత్తం గూడా అంటే శ్రావణ మాసం, భాద్రపద మాసం మామూలుగా చాతుర్మాస దీక్ష అని మొదలు పెడతారు. అది మనకి ఆషాఢంలో మొదలు పెడతారు. ఆషాఢం నుంచి కార్తీకం వరకు ఈ 4 మంత్స్ కూడా ఒక పూట భోజనం చేయటం, ఇలాగే భగవంతుడిని ఆరాధన చేయటం, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండటం, ఇలాంటివి పాటిస్తూ ఉంటారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండటానికి రీజన్ కూడా ఏంటంటే, వానాకాలంలో నదులన్నీ పొంగుతూ ఉంటాయి గదా! ఇదివరకంటే ఇంత ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ లేదు కనుక, ఒక చోటు నుంచి ఒకటి చోటికి వెళ్ళటానికి ఇబ్బంది పడేవాళ్ళు. అలా ఇబ్బంది పడి, ఆ నదుల దగ్గర ఇప్పుడంటే హోటల్స్ వచ్చాయి. స్టే చేయడానికి చాలా అవకాశాలున్నాయి. అప్పట్లో ఎవరి వంట వాళ్ళే వండుకోవాలి. హ్మ్. అందుకని వాళ్ళ ఇంటి నుంచి అంత సామాను తెచ్చుకునేవారు. ఎడ్ల బళ్ళుండేవి. లేకపోతే బోట్స్ వాడాల్సొచ్చేది. నావలు వాడాల్సొచ్చేది. ఇంత ఇబ్బంది పడకుండా ఉండటం కోసం రైతు బాగా కష్టపడే సమయం. అందుకని రైతుకి సులభంగా ఉండటం కోసం మనకివన్నీ గూడా సిస్టమ్ అనేది పెడుతూ వచ్చారు. అలాగే శ్రావణ సోమవారం నాడు అందరూ ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు ఆలయానికి వెళ్ళాలి అని కొంతమంది కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో, ఆ రోజు మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఎప్పుడు ఆలయానికి వెళ్ళాలి? అసలు ఎందుకు వెళ్ళాలి? ఈ విషయంలో నేను కూడా ఒకటి సార్లు, 2 సార్లు ఆలోచించాను. ఆలయానికే ఎందుకు వెళ్ళాలి? పర్వదినాల్లోనే ఎందుకు వెళ్ళాలి? అంటే పర్వదినంలోనే కాదు. ఆలయ దర్శనం ప్రతిరోజు చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను చూసారా? లక్ష్మీ పూజ ప్రతిరోజు చేయాలి. అవును. నిత్య పూజ అంటాం. అలాగా స్వామివారి దర్శనం గాని, అమ్మవారి దర్శనం గాని ప్రతిరోజు చేయాలి.
ఎందుకు చేయాలి అనంటే మనకి భగవంతుడి పైన ఇష్టం పెరగటం కోసం చేయాలి. ఇప్పుడు నేను ఎవరినన్నా ఇష్టపడుతున్నాను అనంటే నేనేం చేస్తాను, ఆ వ్యక్తితో రోజు మాట్లాడతాను. ఆ వ్యక్తితో రోజు కలవటానికి ప్రయత్నిస్తాను. ఆ వ్యక్తితో నేను ఎక్కువ సమయం స్పెండ్ చేయాలనుకుంటాను. అవును. భగవంతుడి మీద ఇష్టాన్ని పెంచుకుంటేనే ఆ భగవంతుడికి మనం ఏదైనా పూజ చేయగలం. పైపైన మెరుగులుగా చేసే పూజల వలన ఎటువంటి ఫలితము ఉండదు. అది కూడా మనం మాట్లాడదాం. పైపైన మెరుగులంటే ఏంటి? ఎవరి కోసమో చేయటం. అవును. లేకపోతే అత్తగారు చెప్పిందనో, మామగారు చెప్పారనో, హస్బెండ్‌కి ఇష్టమనో చేయటం కాదు. అలాగే మనం ఇప్పుడు ఏదో కావాలి కాబట్టి పూజ పూజ చేసేయాలి. చేయటం హ్మ్. అలాగ చెయ్యకూడదు. ఇష్టంతోటి చేయాలి. భగవంతుడంటే ఇష్టంతోటి నువ్వు చేస్తే, నువ్వు ఇందాక నేను చెప్పినట్టు అడగాల్సిన అవసరం లేదు. అయితే ఆ ఇష్టం ఎలా పెరుగుతుంది? భగవంతుడిని దర్శనం చేసుకుంటుంటే ఇష్టం పెరుగుతుంది. ఎందుకు మన ఇంట్లో దేవుడున్నాడు అని అనుకుంటాం. పూజ కొంచెం 10 నిమిషాలు లేట్ అయితే ఈ ప్రసాదం ఎప్పుడు తిందామా? లేకపోతే ఈ పులిహోర ఎప్పుడు తిందామా? అని అనుకుంటాం. అదే భగవంతుడి దగ్గరికెళ్ళి రావాలి అనుకున్నాం అనుకోండి, నిష్టగా పొద్దున స్నానం చేస్తాం, ఉతికిన బట్టలు కట్టుకుంటాం, దేవుడి దగ్గరికెళ్ళి దర్శనం చేసుకొచ్చేంత వరకు ఏమి తినకూడదు అని అనుకుంటాం కదా! మనకి తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడికి దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాం. అందుకని భగవంతుడి దర్శనం చేసుకోవటం వల్ల ఏమవుతుంది? నీ మనసులో ఇంకా ఎక్కడైనా సందేహాలున్నా, మనసు మన ఇంట్లో చేసిన ఆ ఆ లింగం పైన మనకేదైనా ఇంట్రెస్ట్ తగ్గినా, అటెన్షన్ స్పాన్ తగ్గినా, భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు, గుడికెళ్ళినప్పుడు ఆ దేవుడిని చూస్తాం గదా! హ్మ్. చూసినప్పుడు ఆ ఒక్క నిమిషం మనం ఆ భగవంతుడి మీద మన మనసుని ఏకాగ్రత చేస్తాం. అందుకు గుళ్ళకి వెళ్ళాలి. ఓకే. అదే రోజు సాయంత్రం పూజా విధానం ఎలా చేసుకోవాలి? అసలు ఆ సాయంత్రం ఎలా ఉండాలి మనం? శివారాధనలో భాగంగా అసలు ఎప్పుడూ గూడా శివుడికి ప్రదోషపు వేళలో శివారాధన చేస్తూ ఉంటారు. హ్మ్. పొద్దున పూట శివాభిషేకాలు లాంటివి చేసినా, విశేషంగా ప్రదోష సమయం. అదే ప్రదోష శుభంగా సమయం. భావిస్తూ ఉంటారు 6:00 సాయంత్రం. సాయంత్రం పూట శుభంగా భావిస్తారు మీరు చెప్పినట్టు. ఎందుకు భావిస్తారు అనంటే శివుడు తన ప్రమదగణాలతోటి ఆయన ఆనందంగా ఉండే సమయం. అంటే ఓకే. ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. హుహు. ఆ టైంలో ఆయనకిష్టమైన పాలో, నీళ్ళో, బిల్వపత్రాలో లేకపోతే ఏదైనా వేసామనుకోండి, ఆయనకిష్టమని చెప్పి ఒక మంచి కలువ పువ్వో తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఇంకే ఉంది, నన్ను వీళ్ళు చాలా భక్తితో ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు అని చెప్పి ఆయన మనని అనుగ్రహించటం అనేది కనపడుతుంది. సో, ప్రదోషపు వేళలో శివారాధన, ప్రదోషపు వేళలో శివార్చన, ప్రదోషపు వేళలో శివాభిషేకాలు చేయటం వలన నక్షత్ర దర్శనం సమయంలో శివుడికి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? శివుడి శిఖలో ఉండేది చంద్రుడు. హ్మ్. చంద్రుడికి ప్రీతికరం. ఎందుకు? సాయంత్రానికి చంద్రుడు గూడా వస్తాడు. శివుడిని గూడా మనం సాయంత్రం పూట ఆరాధన చేస్తాం. అందుకని శివుడికి, చంద్రుడికి గూడా నచ్చే విధంగా మనం ప్రదోష కాలంలో చేయటం వల్ల మనకి మంచిగా ఆనందం కలుగుతుంది. హ్మ్. అలాగే ఈ శ్రావణ సోమవారాన్ని ఎవరు ఆచరించవచ్చు? కొంతమందికి సందేహాలున్నాయి. అంటే గృహిణీలు ఇంట్లో ఉన్నవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ గర్భవతులు కూడా చేసుకోవచ్చా? లేదా కొంతమంది పెద్దవాళ్ళుంటారు. వాళ్ళు చేసుకోవచ్చా? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు ఎలాగో చేసుకుంటారు. మరి పెళ్లి కాకముందు వాళ్ళు కూడా చేసుకోవచ్చా? ఇలాంటి సందేహాల గురించి మాట్లాడదాం. నార్త్‌లో ఒకటి గమనించారంటే ఈ శ్రావణ సోమవారాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నార్త్‌లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. వాళ్ళేం చేస్తారంటే శ్రావణ సోమవారం అని జెప్పి ఉపవాసాలే ఉంటారు. శివుడి ఆలయాలకే వెళ్ళిపోతారు. అభిషేకాలే చేస్తారు. విపరీతంగా చేస్తారు. ఎందుకు అనంటే శివుడు భోలాశంగా ఆయన అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు అనే ఒక ఆనందంతో చేస్తారు. అడిగిన వెంటనే ఇస్తాడని గాదు. అసలు నేననేదేంటంటే భగవంతుడి మీద ప్రేమతోటి చెయ్యాలి. ఏది చేసినా ఇష్టంతో జెయి. ప్రేమతో జెయి. ఆ తర్వాత మనకొచ్చేది మనకొస్తుంది. కాబట్టి దాని గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు మీరన్నట్టు ఎవరు చెయ్యాలి? ఎవరికి కుదిరితే వాళ్ళు చెయ్యాలి. హ్మ్. ఇప్పుడు మనం ఇంత సింపుల్ లాంగ్వేజ్‌లో ఎందుకు మాట్లాడామంటే అందరికీ అర్థం అవ్వాలని. కాబట్టి ఇక్కడ గృహిణులే చెయ్యాలా? గృహిణులే అక్కర్లేదు. పెళ్లి కాని వాళ్ళు ఇందాక చెప్పాను. పెళ్లి కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి భర్త వస్తాడని చేస్తారు. పార్వతీదేవి ఈ సోమవారాల వ్రతం చేసిందిట. ఎవరు? శివుడు భర్తగా కావాలని. ఆ! అందుకని ఈ సోమవారాల వ్రతం చేస్తారు. నార్త్‌లో ఎక్కువగా ఈ పెళ్లి గాని ఆడవాళ్ళు, కుజదోషాలున్నవాళ్ళు, ఈ శుక్రదోషాలంటే కళత్ర దోషాలున్నవాళ్ళు, చంద్రపరంగా కలుగుతున్న దోషాలున్నవాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ దోష పరిహారాలు ఇప్పటికిప్పుడు పోవివి. అందుకని ఏంటి ఇలాగ ఏదన్నా ఒకటి చేసుకుంటే మాకు తొందరగా వివాహం జరుగుతుంది. మా వైవాహిక జీవితంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి తొందరగా పోతాయి. పార్వతీదేవే చేసింది. ఇష్టమైన వరుడొచ్చాడుగా. హుహుహు. అందుకని మాకు గూడా ఇష్టమైన వాడొస్తాడు అనే సంకల్పంతోటి చేస్తారు. పిల్లలు చేయొచ్చు. ఉండగలిగే వాళ్ళు అందరూ ఉండొచ్చు. లే గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా? గర్భిణీ స్త్రీల విషయంలోనమ్మా ఇక్కడ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
యాక్చువల్లీ 7th మంత్ తర్వాత మనం ఏమీ చెయ్యకూడదు. అవును. హోమాలు గాని, వ్రతాలు గాని, పూజలు గాని, గృహప్రవేశాలు గాని, శంకుస్థాపనలు గాని ఇలాగ అనేకం ఉన్నాయి. కాబట్టి ఇవేమీ చేయకూడదు. 7th మంత్ లోపల వాళ్ళ హెల్త్ సహకరిస్తే నేనైతే గో విత్ ద డాక్టర్స్ గైడెన్స్ అంటాను. ఓకే. అందుకని ఇక్కడ ఎక్సెప్షనల్స్ అన్నమాట వీళ్ళు. హ్మ్. హ్మ్. బట్ మీరన్నట్టు వీళ్ళు కాకుండా పెద్దవారున్నారు. వయసులో పెద్దవారు. ఆరోగ్యపరంగా ఉంటే తప్పకుండా చేయొచ్చు. హ్మ్. కొంచెం అనారోగ్యపరంగా ఇబ్బందులున్నాయి. మేము ఆహారం తినకుండా కుదరదండి. మందులేసుకుంటే గాని కుదరదండి. చక్కగా టిఫిన్ చేయొచ్చు. హ్మ్. అన్నం అవాయిడ్ చేసి వాళ్ళు పూజాది కార్యక్రమాలు చేసుకొని టిఫిన్ చేసి ప్రదోష వేళలో వాళ్ళు చక్కగా మళ్ళీ శివార్చన చేసుకొని టిఫిన్ లాంటిది చేస్తే కూడా వారికి సరిపోతుంది. కొంతమందికి మా దాంట్లో శ్రావణ మాసం మేము జరుపుకోము అంటూ ఉంటారు కూడా. కానీ అలాంటి వాళ్ళు చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చా? అసలు శ్రావణ మాసం గాని, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ నోములు గాని, వ్రతాలు గాని, అనేకమైన వాటికి చాలా ఈజీగా ఎస్కేపిజం ఏంటి అనంటే, మా ఇంట్లో ఆనవాయితీ లేదు. అవును. మా ఇంట్లో హ్మ్. ఎవరు చేయలేదు. కష్టాలున్నాయి. కష్టాలు పోవాలి. ఎవరు చేయలేదు. మేబీ వాళ్ళకి ఆ కష్టాలు లేవేమో, వాళ్ళు చేయలేదేమో. మనకి కష్టాలున్నాయి. మనం చేసుకోవడానికి ఎక్కడా కూడా ఫాస్ట్ రూల్ అంటూ ఏం లేదు. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. చేసుకోకూడదు అనేది ఎక్కడా లేదు. ఇది ఇంకా అందరికీ చాలా సింపుల్‌గా ఇంకొక మాట కూడా చెప్తారు. ఏంటంటే, మామూలుగా శివరాత్రి రోజు అందరూ శివుడి ఉపాసన చేస్తారు గదా! అంటే ఉపవాసం ఉంటారు. తర్వాత శివారాధన చేస్తారు. తర్వాతేమో అభిషేకాలే చేసేస్తారు. ఆ రోజు రాత్రంతా మేలుకొనుంటారు. సినిమాలే చూస్తారో, శివనామ స్మరణే చేస్తారు. ఉపవాసాలు గూడా ఉంటారు. ఈ పద ఈ ఈ సోమవారాల వ్రతం గనక చేస్తే దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. అంటే మీరు ఆలోచించండి. ఎంత ఫలితం వస్తుందో. అందుకని మీకు ఆ శివుడి యొక్క అనుగ్రహం కావాలి, ఫలితం కావాలి, మనం అనుకున్న పనులన్నీ జరగాలి. మీరు ఈ వ్రతం చేసుకుంటే చాలు. కాబట్టి ఆనవాయితీ అనేదేమీ లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. మేడం, శ్రావణ సోమవారం నాడు ఏ మంత్రాన్ని ఎక్కువగా జపించాలి? అలాగే ఎలాంటి నైవేద్యం మనం దేవుడికి అందించాలి అని? అసలు మంత్రము అన్న మాటొస్తేనమ్మా, ఇక్కడ గురువుల ద్వారా కొన్ని మంత్రాలు తీసుకుంటూ ఉంటాం. వాటి గురించి మనం ఎక్కడా మాట్లాడం. కానీ అందరికీ బాగా ఈజీగా ఉండే మంత్రం నమఃశివాయ. సో, లేకపోతే శివాయ గురవే నమః. ఈ రెండిట్లో ఏది చదువుకున్నా మనకి మంచి ఫలితం ఉంటుంది. హ్మ్. అసలు ఈరోజు మనం ఎలానో షోడశోపచార పూజ చేస్తాం. అష్టోత్తరం చదువుతాం. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన అభిషేకం చేస్తాం. ఇవన్నీ చేస్తాం గదా! వీటితో పాటు రోజంతా గనక ఈ 2 మంత్రాలు చదువుకుంటూ ఉంటే మంచి ఫలితాలుంటాయి. అలాగే ఈ వ్రతం ఆచరించేటప్పుడు చిమ్మిలి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కానీ నేనేమంటానంటే ఇది మాకు రాదు, తెలీదు, హ్మ్. చెయ్యదు అంటే ఆవు పాలు నైవేద్యంగా పెట్టటం. లేదా మనం ఏదైనా మంచిగా ప్రసాదం వండుకుంటాం. మామూలుగా అన్న పరమాన్నం వండుతాం గదా! అన్న పరమాన్నం కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. అన్న పరమాన్నం ఖచ్చితంగా నైవేద్యంగా మనం ఇప్పుడు నాకేదో ఏం చేశానో ఒకటేదో చేసేసాను. ఇవాళ ఎవరో విని చక్కగా వాళ్ళు ఏంటి ఈ వ్రతం చేద్దాం అనుకున్నారు. తీరా వాళ్ళంతా చేశాక వాళ్ళకి డౌటొచ్చింది. మేమేం చేయాలి ప్రసాదం? భగవంతుడికి ఏమిష్టం? హ్మ్. ఇలాగ ఏ పండగైనా సరే ముందుగా హ్యాపీగా వితౌట్ డౌట్ చేసుకునే ప్రసాదం ఏంటి అనంటే అన్నపరమాన్నం. హ్మ్. అన్నపరమాన్నం బెల్లంతో, ఆవు పాలతో చేసి ఏ దేవుడికి పెట్టినా గూడా వాళ్ళు స్వీకరిస్తారు. లక్ష్మీప్రదం. అందుకని ఇది పెట్టుకున్నా కూడా బానే ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. చూసారుగా, శ్రావణ మాసం నాడు ఎలాంటి పూజలు చేయాలి? ఏ జపాలు ఆచరించాలి? అదేవిధంగా మనం ఎలాంటి నైవేద్యాలు చేయాలి? ఎవరెవరు చేసుకోవచ్చు? ఇలాంటి వివరాలన్నీ కూడా ప్రముఖ ఆస్ట్రాలజర్ లత గారి చేత మనం ఎన్నో విశేషాలు మాట్లాడుకున్నాం. కాబట్టి ఇలాంటివి మీరు పూజలు చేసేటప్పుడు ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయొచ్చు. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకొస్తాము. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత సైనింగ్ ఆఫ్.